హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను మీకోసము చికెన్ పెప్పర్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము ఒక హాఫ్ కేజీ చికెన్ను శుభ్రంగా నిమ్మరసము ఉప్పుతోటి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఈ కడాయిలోకి వేసుకోవాలి. నిమ్మరసము ఉప్పుతోటి శుభ్రం చేయటం వలన నీచు వాసన అనేది పోతుంది. అందుకోసం నేను ఈ విధంగానే కడుక్కుంటాను. ఆ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా మనకు బయటికి వస్తుంది. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చూడండి ఎంత వాటర్ వచ్చేసేసిందో అందులో నుంచి. ఈ వాటర్ అంతా పోయేలోగా మనకు చికెన్ ఉడుకుతుంది. ఈ విధంగా కదుపుకుంటూ మనము అప్పుడప్పుడు కలుపుకోవాలి, కుక్ చేసుకోవాలి. నేను ఈలోగా కొన్ని మిరియాలు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తము వాటర్ అంతా పోయి ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చింది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను మనము యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోనికి మనము ముందుగా నేను చెప్పినటువంటి మిరియాల పొడిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెము పప్పన్నంలోకి కానీ సైడ్ డిష్గా మనకు చాలా చాలా బాగుంటుంది. లేదంటే ప్లేట్లో పెట్టుకొని స్నాక్స్లా కూడా తినచ్చు మనము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.